నమస్కారం. ఒక అతనేమో తిండి తినమాకు ఎండబెట్టుకో అని చెప్తాడు. ఒక అతనేమో రోజు పావు లీటర్ నూనె తాగమని చెప్తాడు. ఒక అతనేమో మాంసం గుడ్లు మాత్రమే తినమని చెప్తాడు. ఒక అతనేమో ఉడకబెట్టిన ఆహార పదార్థాలనే తిను, నూనె తగలకుండా అని చెప్తాడు. ఒక్కొక్క డాక్టర్ బాబు ఒక్కో రకంగా చెప్తుంటే అసలు ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినకూడదు, ఏది సత్యం ఏది అసత్యం అనే డైలమాలో ప్రజలందరూ పడుతున్నారు. మన పూర్వీకులకు ఇవన్నీ ఎవరు చెప్పలేదు. మన పూర్వీకులు ఆయా కాలాల్లో లభించినటువంటి కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, ఇతర ఆహార ధాన్యాలను ఆహారంగా స్వీకరించారు. రెండవ విషయం ఏమిటంటే ఏది తిన్నా కూడా కడుపులో కొంత ఖాళీగా ఉంచుకున్నారు. ఖాళీ ప్రదేశాన్ని అంటే భోజనము, నీరుతో పాటు కొంత ఖాళీ ప్రదేశము వాళ్ళ యొక్క జీర్ణాశయంలో ఉందన్నమాట. వాళ్ళు అంతేకాకుండా వాళ్ళు ప్రకృతిలో లభించినటువంటి ఆహార పదార్థాలని ఏ సీజన్లో ఏ పండ్లు వస్తాయి, ఏ కాయగూరలు వస్తాయి, ఏ ఆకుకూరలు వస్తాయి వాటన్నిటిని భుజించారు కాబట్టి వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా ఉన్నారు. ఏ డాక్టర్ బాబు మాట వినకుండా చక్కగా ఆయా కాలాల్లో వచ్చినటువంటి పండ్లు, కూరగాయలని తినండి, మితంగా తినండి, ఆరోగ్యంగా జీవించండి, దీర్ఘాయుష్మంతులు కండి. ధన్యవాదాలు.